బిగ్ బ్రేకింగ్ న్యూస్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా బొంకేశారు. పదవిని కాపాడుకునేందుకు, అనర్హత వేటి నుంచి తప్పించుకునేందుకు అలవోకగా అబద్ధాలు చెప్పేశారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని స్పీకర్ పంపిన నోటీసులకు సమాధానాలిచ్చారు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని డ్రామాలకు తెరలేపాలి. అనర్హత నీడలు, అంతులేని భయాలు, అలవోకగా అబద్ధాలు. బీఆర్ఎస్లోనే ఉన్నామని ఫిరాయింపు ఎమ్మెల్యేల బుకాయింపు. అభివృద్ధి పనుల కోసమే ముఖ్యమంత్రిని కలిశారట. స్పీకర్ నోటీసులకు 8 మంది ఎమ్మెల్యేల సమాధానం. అనర్హత వేటు తప్పించుకునేందుకు ఆపసోపాలు. ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలు ఉంటే 3 రోజుల్లో చెప్పాలన్న సభాపతి కార్యాలయం. ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ శాసనసభ్యులకు లేఖలు. కన్న తల్లి లాంటి పార్టీకి వెన్నుపోటు పెడిచి జంపు జిలానీలకు వెన్నులో వణుకు మొదలైంది. ఎన్నుకున్న ప్రజల తీర్పును మోసగించి గోడ దూకిన ఎమ్మెల్యేలు ముచ్చెమటలు పడుతున్నాయి. అధికారమే పరమావధిగా కాంగ్రెస్లోకి మారిన ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు తీర్పు ఫలితంగా అనర్హత వేటు తప్పదని ఆందోళన మొదలైంది. భవిష్యత్తుపై భయం పట్టుకుంది. సుప్రీంకోర్టు తీర్పుతో ఉప ఎన్నికలు ఖాయమని, తాము ఓడిపోవడం అంతకన్నా ఖాయమని ఫిరాయింపు ఎమ్మెల్యేలు గ్రహించినట్టున్నారు. తమ భవిష్యత్తుపై చీకట్లు అలుముకున్నాయని వారికి అర్థమైంది. అనర్హత వేటును తప్పించుకునేందుకు ఇంకా బీఆర్ఎస్లోనే ఉన్నామని బుకాయిస్తున్నారు. కాంగ్రెస్లో చేరి కండువాలు కప్పుకున్న వాళ్ళు అభివృద్ధి కోసమే సీఎంను కలిశామని నిస్సిగ్గుగా దబాయిస్తున్నారు. పాపభీతి లేదు. ఎన్నుకున్న జనం ఏమనుకుంటున్నారన్న సోయి లేదు. ఇన్నాళ్ళు ప్రజా సమస్యలపై ప్రతిపక్షంగా బీఆర్ఎస్ పిలుపునిచ్చిన ఏ ఆందోళనలోనూ పాల్గొనని వీళ్ళంతా శాసనసభ పక్ష భేటీకి, ఆఖరికి పార్టీ రజతోత్సవ సభకు హాజరు కాని వీళ్ళంతా బీఆర్ఎస్లోనే ఉన్నారట. అనర్హత తమకు వర్తించదట. ఇది ప్రజాస్వామ్యానికి కాంగ్రెస్ మార్కు అపహాస్యమనే చెప్పాలి. ఫిరాయింపు ఎమ్మెల్యేలు నిస్సిగ్గుగా బొంకేశారు. పదవిని కాపాడుకునేందుకు, అనర్హత వేటి నుంచి తప్పించుకునేందుకు అలవోకగా అబద్ధాలు చెప్తున్నారు. తాము పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని స్పీకర్ పంపిన నోటీసులకు సమాధానాలు ఇచ్చిండ్రు. అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిశామని డ్రామాలకు తెరలేపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ గడిచిన ఏడాదిన్నరగా స్పీకర్ను బీఆర్ఎస్ డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. స్పీకర్ నుంచి ఆశించిన మేరకు స్పందన లేకపోవడంతో బీఆర్ఎస్ పార్టీ తొలుత హైకోర్టును, ఆ తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించింది. విచారించిన సుప్రీంకోర్టు ఫిరాయింపు ఎమ్మెల్యేలపై 3 నెలల్లోపు స్పీకర్ తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో స్పీకర్ ఇటీవల ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, అరికప్పుడు గాంధీ, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, డాక్టర్ సంజయ్ కుమార్, పోచారం శ్రీనివాస్ రెడ్డి, ప్రకాష్ గౌడ్లకు నోటీసులు ఇచ్చారు. స్పీకర్ నోటీసులకు వారు సమాధానాలు పంపించారు. తాము పార్టీ ఫిరాయించలేదని, తాము బీఆర్ఎస్లోనే కొనసాగుతున్నామని సమాధానం ఇచ్చారు. తమ నియోజకవర్గాల అభివృద్ధి పనుల కోసమే సీఎంను కలిసినట్టు సమాధానాల్లో పేర్కొన్నారు. ఇక అభ్యంతరాలపై 3 రోజుల గడువు. జూలై 31న సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చామని, వాటికి ఎమ్మెల్యేలు సమాధానాలు పంపించారని శాసనసభ కార్యదర్శి నరసింహాచార్యులు పేర్కొన్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలకు గురువారం వ్యక్తిగతంగా లేఖలు పంపించారు. ఎమ్మెల్యేలు ఇచ్చిన సమాధానాలపై ఏమైనా అభ్యంతరాలుంటే 3 రోజుల్లో వివరణ పెన్ డ్రైవ్లో పంపాలని లేఖలో పేర్కొన్నారు. ఇక 3 రోజుల గడువుపై విస్మయం. ఫిరాయింపు ఎమ్మెల్యేలను స్పీకర్ వెనకేసుకొస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేల సమాధానాలపై అభ్యంతరాలుంటే 3 రోజుల్లో చెప్పాలని లేఖ పంపడంపై నిపుణులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు నెలల తరబడి సమయం ఇచ్చి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు మాత్రము 3 రోజుల్లో రిజైండర్ ఇవ్వాలని అడగడం సరికాదని అంటున్నారు. ఇదే నిబంధన ఫిరాయింపు ఎమ్మెల్యేలకు పెట్టి ఉంటే కేసు 7.5 క్రితమే ముగిసి ఉండేదని సమాధానం చెప్తున్నారు. ఇక దానం, కడియం సమాధానాలు ఇవ్వలేదా? గురువారం మొత్తం 8 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు సంబంధించిన సమాధానాలు స్పీకర్కు ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు వ్యక్తిగతంగా పంపించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరికి సంబంధించిన సమాధానాలు మాత్రం రాలేదని తెలిసింది. వీరి సమాధానాలు ఇవ్వలేదా? ఇచ్చిన ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు పంపించలేదన్న విషయంలో స్పష్టత లేదు. అయితే ఇంతకీ వేటు తప్పదా? పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు తప్పేలా లేదు.
ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలపైన వేటు పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తొలుత 3 ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని, దీంట్లో తొలి వరుసలో ఉండేది దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు అని చెప్తున్నారు. సుప్రీంకోర్టు పార్టీ ఫిరాయింపులపై నిక్కచ్చిగా ఉందని బీఆర్ఎస్ ఆధారాలు పక్కగా సమర్పించిన నేపథ్యంలో వేటు తప్పదన్న అభిప్రాయాన్ని న్యాయ నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఇక దానం, కడియం రాజీనామా చేయబోతున్నారా? కాంగ్రెస్ బీఫామ్పై సికింద్రాబాద్ లోక్సభకు పోటీ చేసిన దానం నాగేందర్పై వేటు వేయక తప్పదని స్పీకర్కు సీఎం రేవంత్కు న్యాయ నిపుణులు తేల్చి చెప్పినట్టు తెలుస్తుంది. మిగిలిన వారిని మాత్రం తాత్కాలికంగా తప్పించే వీలుందని చెప్పినట్టు సమాచారం. సుప్రీంకోర్టు తదుపరి విచారణ ప్రారంభించే లోపు దానంపై చర్య తీసుకుంటే మిగిలిన ఎమ్మెల్యేలను మరికొంతకాలం కొనసాగించేందుకు వెసులుబాటు దొరుకుతుందని ముఖ్యమంత్రికి నివేదించినట్టు తెలిసింది. అనర్హత వేటు వేస్తే ఇబ్బందని, అలా కాకుండా రాజీనామా చేయాలని సీఎం స్పీకర్కు సూచించినట్టు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో దానం నాగేందర్ త్వరలోనే ఖైరతాబాద్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేస్తారని సమాచారం. అలాగే కడియం శ్రీహరి కూడా వేటు తప్పదన్న భావంతో ఉన్నారు. వేటు పడక ముందే రాజీనామా చేస్తే పరువు దక్కుతుందన్న అభిప్రాయాన్ని ఆయన తన సన్నిహితుల వద్ద వ్యక్తం చేసినట్టు తెలుస్తుంది. అయితే వీరిద్దరూ రాజీనామా చేస్తే మిగిలిన 8 మందిపై ఒత్తిడి పెరుగుతుందన్న భావన కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే వీరిద్దరికి స్పీకర్ సమాధానం ఇచ్చేందుకు మరికొంత సమయం ఇస్తారని సమాచారం.